డివోషనల్ బాగా చూపించాను పర్లేదు. హారర్ అని అంటారు కానీ లైక్ సూపర్ స్టిషియస్ కైండ్ ఆఫ్ సినిమా. ఈ రోజుల్లో కూడా దేవుడు ఉండడం నిరూపిస్తున్నారు. రెండు దేవుడు దెయ్యం రెండు అని చూపించారు ఇక్కడ. సినిమా యావరేజ్ అండి, అంతే లేదు అంటే యాక్చువల్ సినిమా కాలేదు, శివుడు గుడికి వచ్చినట్టు అనిపించింది మాకు. శివుడి దర్శనం అయ్యింది. నిజంగా బాగుంది సినిమా. కానీ 1 చూసే రావాలి 2కి వస్తే మాత్రం. కానీ ఈ సినిమా కొంచెం ప్రమోషన్ చేస్తుంటే ఇంకా బాగుంది మూవీ. అంటే ఎలా స్టోరీ ఏ రకంగా ఉంది? అదే మామూలు కాన్సెప్ట్ బాగుంది. ఎలా ఉందండి? బాగుందన్న సినిమా, చాలా బాగుంది. అంటే ఏంటి ఎలాంటి పర్పస్లో వచ్చింది? అంటే లైక్ హారర్ అని అంటారు కానీ లైక్ సూపర్ స్టిషియస్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అంటే ఇప్పుడు మనం దైవభక్తితో చూస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే శివుడు మొత్తం లైక్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక మనం చూసుకుంటే గతంలో ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు అని మనకి ఈ అగ్ని వాయు అలా కైండ్ ఆఫ్ లో తీశారు. బాగుంది, చూడొచ్చు. చాలా బాగుంది. అంటే ఎలాంటి మెసేజ్ వచ్చింది? మెసేజ్ అంటే దేవుడి కోసం ఎక్కువ మూవీ ఉంది. ఈ రోజుల్లో కూడా దేవుడు ఉండడం నిరూపిస్తున్నారు. గ్రాఫిక్స్ అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. అంటే ఎలా చూపించారండి? బాగా చూపించాను పర్లేదు, బాగుంది. సినిమా యావరేజ్ అండి, అంతే లేదు. సెకండ్ హాఫ్ బాగా యాక్ట్ చేస్తాడు, శివుడి కోసం బాగా ఒరిజినాలిటీ కూడా లేదు మాట, అంటే సినిమాటిక్ లేదు అది. నిజంగా దేవుడు వచ్చినట్టు, నిజంగా శివుడు అంటే యాక్చువల్ సినిమా కాలేదు, శివుడు గుడికి వచ్చినట్టు అనిపించింది మాకు. తప్పడం మాత్రం బాగుందండి. బాగుందండి, శివుడు కనిపించాడు. శివుడి దర్శనం అయ్యింది. నిజంగా బాగుంది సినిమా, కొంచెం బాగుంది, పర్లేదు. ఇంతకుముందు కొన్ని వచ్చే సినిమాలకి ఈ సినిమాకి తేడా ఇంతకు ముందు సినిమాలు అంటే అర్రర్ స్టోరీ అనుకుని వచ్చాం, బట్ శివుడి సినిమా చూసాం. బాగుంది సినిమా. ఓకే. అంటే ఇప్పుడు సినిమా ఏ టైప్ లో ఉంది? బాగానే ఉంది, మా డివోషనల్. ఏ నచ్చింది మీకు? యాక్టింగ్ బాగా నచ్చింది, బాగానే ఉంది. ఎలా ఉంది ఈ సినిమా? చాలా బాగుంది. ఏ నచ్చింది? అసలు దేవుడు ఎలివేషన్ ఉంటాయి భయ్య, పిక్చర్ పీక్స్ అంతే. అసలు శివుడు గురించి కానీ అసలు సినిమా అయితే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. కానీ 1 చూసే రావాలి 2కి వస్తే మాత్రం. చాలా బాగుంది మూవీ మాత్రం. కానీ ఈ సినిమా కొంచెం ప్రమోషన్ చేస్తుంటే ఇంకా బాగుంది మూవీ. శివశక్తి రూపంలోనే ఈ సినిమా అంతా చూపించారంటారా? అంటే దేవుడు అంటే ఎవరు, దేవుడు భక్తి ఎలా ఉండాలి అని చూపించారు. ఆ థ్రిల్లింగ్స్ మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఈ మధ్యలో అర్రర్ మూవీలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు భయ్య. అంటే మరి ఎట్టు కొడుతుంది? బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది, కానీ సినిమా రీచ్ అవ్వాలి ముందు జనాలకి. కొన్ని ప్రమోషన్స్ ఏమైనా చేస్తే బ్లాక్ బస్టర్ కొడతాని చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుందండి. ఏ నచ్చింది మీకు? అంటే వైలెన్స్, దేవుడు ఎలివేషన్ ఇదంతా చాలా బాగుంది. మరి శివశక్తి రూపంలో చూపించారు సినిమా మొత్తం అంటున్నారు, మీకేమనిపిస్తుంది? అలానే బాగుంది. ఇందులో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? ఫైట్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. దేవుడి గురించి ఎలివేషన్ చాలా బాగుంది. దేవుడిని ఎలా నమ్మాలి, దేవుడిని ఎంత పూజించాలి అని. వైలెన్స్ అయితే ఇంకా బాగుంది. మరి పబ్లిక్ మెసేజ్ ఎలాంటిది ఇచ్చారు? అంటే పబ్లిక్ ప్రమోషన్స్ ఇట్లా ఇవ్వలేదు కదా మూవీకి, అందుకే ఎవరికి తెలియదు. ప్రమోషన్స్ పబ్లిక్ అవన్నీ ఇస్తే ఇంకా ఈ బాగుంటుంది. సినిమాలో ఒక మెసేజ్ ఏంటి, ఏముంది చెప్పుకోవడానికి? అంటే దేవుడిని నమ్మడానికి అదే ఉంది. అంటే దేవుడిని నమ్మాలి అని చెప్పి చూపించారా? దేవుడిని ఎంత నమ్మాలి, నమ్మితే ఎలా ఉండాలి అని కొంచెం చూపించారు. ఎవరిని తప్పు లేకుండా ఏది చేయకూడదు, గోమాతని ఎంత గౌరవించాలి, ట్రెడిషన్ ఇవన్నీ చెప్పారు. మరి చూడటానికి బయటికి దెయ్యాల సినిమాలాగా అనిపిస్తుంది కదా, మరి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందా శివయ్య సినిమాని? రెండు దేవుడు దెయ్యం రెండు అని చూపించారు ఇక్కడ. చూపించారా?